ఇదంతా నా భ్రమ. ఏం లేదు బామ్మగారు, కొంచెం చలిగా ఉంటే. చలి నీ చెంగు ఆపుతుందా? దుప్పటి కప్పుకొని పడుకోమ్మా. బామ్మ చెప్పినట్టుగానే ఇప్పుడు నేను చేస్తున్నది అదే పని. నాన్న బాధపడతారని, చెల్లి జీవితం ఏమైపోతుందోనని కారణాలతో ఆయన్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నాను. భర్తగా నాపై అన్ని హక్కులున్నా కూడా పరాయివాణ్ణి చేసి బాధ పెడుతున్నాను. పాపం ఎంత బాధపడుతున్నారు. ఎలా చూసినా సియా దశరథరామయ్య గారి కోడలయ్యే అవకాశమే లేదు. ఎక్కడ తేడా జరిగింది? సియాని ఇంట్రాగేట్ చేస్తే గాని నిజమేంటో బయటపడతాం. ఏంటి ఇంకా పడుకోకుండా ఆలోచిస్తున్నారు? ఏదన్నా కేసు తేలకపోతే నిద్రలా పడుతుంది చెప్పు. దశరథరామయ్య గారి కోడలు గురించేనా? ఏవన్నా ఆధారాలు దొరికాయా మరి? ఆధారాలు దొరికే పరిస్థితే ఉంటే ఈ పాటికి ఎప్పుడూ బయటపడి ఉండేవి. చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టుంది. నిజమేంటో తన నోటితోనే చెప్పిస్తాను. తానెందుకు చెప్తుంది మరి? చెప్పిస్తాను. ఈరోజు గోల్డ్ స్మిత్లో దొంగ బంగారం రికవరీ చేశాం. అది దశరథరామయ్య గారివి. రేపా నగలివ్వడానికని వెళ్ళి ఎలా పోయాయో ఇంట్లో అందరిని ఇంట్రాగేట్ చేస్తూ చిన్న కోడల్ని కూడా ఇంట్రాగేట్ చేస్తాను. మన ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. నొప్పి తెలియకుండానే నిజం బయటపడిపోతుంది. నా మనసంతా నిన్నే నింపుకొని నీకోసం రాసిన అక్షరాలు వైదేహి. చల్లని వెన్నెల్లో నీ మనసును చేరితే బాగుంటుంది, కానీ చేర్చేవారెవరు? ఎవరికి చేరాలో వాళ్ళకే చేరేలా చేసావా చిరుగాలి.
చదువు. చదువు. ఏంటి, నాన్నమ్మకు తెలిసిపోతుందని భయపడుతున్నావా? నాకైతే ఏ భయమూ లేదు. అమ్మ ఒట్టు వేయడం వల్ల ఎవ్వరికీ మన విషయం చెప్పలేకపోతున్నాను. ఇలాగైనా తెలిసిపోతే మంచిదే కదా. నీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. చదువు. నువ్వు ఈ లెటర్ చదివేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ప్లీజ్. రాసింది నేనే అయినా నీ దగ్గరకు చేర్చింది మాత్రం ఆ చిరుగాలి. నువ్వు చదవకపోతే నాకన్నా గాలి ఎక్కువగా ఫీల్ అవుతుంది. చదువు. ఏ దేవుడు కరుణించాడో కోరుకోని వరమై కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావు. చూపు తిప్పుకొని చురుకైన రూపంతో నా మనసుని
నీ వెంట తీసుకుపోయావు. ఆ క్షణం నుంచి అంతా నీ ధ్యాసే. నీ అందం చూడాలంటే అద్దంలోకి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నవ్వుతున్నప్పుడు నా కళ్ళలో నీ స్పర్శకి, నాలో కలిగిన స్పందనల్లో, నీ అభినయానికి, నాలో రేకెత్తిన కోరికల్లో చూడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుస్తుంది. నా మనసుని ఎంత కట్టిపడేసిందో అర్థమవుతుంది. నీ రాకతో నా చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయింది. అంతా రంగులమయం. నేనే నువ్వైపోయాను. మన బంధాన్ని ఈ ఆచారాలు వేరు చేస్తాయా? మూడు ముళ్ళు విడదీస్తాయా? ఎవ్వరు నా పక్కనున్నా, ఏ పరిస్థితులు చీకట్లై మనల్ని కమ్ముకున్నా, నాలో ఉండేది మాత్రం నువ్వే. కానీ నువ్వే అడ్డుగోడలు కడుతున్నావు. అయినా మన ప్రేమ మీద నమ్మకం ఎంత కాలమైనా ఓపిగ్గా ఎదురు చూసే ఆశని పుట్టిస్తూనే ఉంది. నా చెయ్యి పట్టుకుని నడిచే ఆ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉంటా. అర్థమవుతుందా? ప్రేమని చూస్తుంటే ఇప్పుడే మీ చెయ్యి పట్టుకొని ఈ ప్రపంచానికి దూరంగా పారిపోవాలనుంది. కానీ ఏం చేయను? మీ వైపు ఒక్కడు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఏమైందమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు బామ్మగారు. ఏమైందమ్మా? నిద్ర పట్టట్లేదా? ఏం లేదు బామ్మగారు, ఎందుకో అనుకోకుండా మెలకు వచ్చింది. ఏం పర్లేదు. నీకిష్టమైన దేవుడికి దండం పెట్టుకుని పడుకో. దేవాంశ్, ఏంటిది?
ఏం లేదు. ఏంటి చూపించు. ఏం లేదమ్మా. దేవాంశ్ చూపించొచ్చు కదా. ఏం లేదు. చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదా. ఏంటిది? అమ్మా, చూపించు. ఏం లేదు. చూడండి. అరే నా చేతిలో ఏం లేదు. అమ్మా 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 ఇవ్వమ్మా. ఆగు. నేను చూడాలంటున్నానుగా. ఏంటి దేవాంశది? ఏం చేయనమ్మా, నువ్వు ఒట్టు వేయించుకున్నావు. నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేను. కనీసం కాగితాలు గోడలతోనైనా చెప్పుకోవాలి కదమ్మా. దేవాంశ్, పరిస్థితి అంతా అర్థమయ్యేలా చెప్పినా నువ్వు ఒప్పుకోపోతే ఎలా నాన్నా? నా మాట వినరా? విన్నాను కాబట్టే మౌనంగా ఉన్నానమ్మా. కానీ ప్రేమ మనసుకి సంబంధించింది కదా. నా మనసు నా మాటే వినడం లేదు. ఇంకా నీ మాటేం వింటుంది చెప్పు. ఏంటి సడన్ గా చూపు మారిపోయింది? నిన్ను చూస్తే ఒక్క చూపులంటే మనసు, మూడు, ఉత్సాహం అన్నీ అన్నీ మారిపోతాయి ఊర్మిళ. అంత లేదు గాని అర్ధరాత్రి పూట నిద్ర పట్టక కాలు కాలిన పిల్లిలా గది చుట్టూ తిరుగుతున్నావు. విషయం ఏంటో చెప్పు. నువ్వేదో కనిపించి టెన్షన్ మొత్తం మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు చేసావా? టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాదు ఊర్మిళ. అది జరిగింది. ఇందాక నేను సమయానికి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే అంజీ పెదనానికి మొత్తం చెప్పేసేవాడు. అంతా అనుకున్నట్టే జరుగుతుందనే టైంకి అంజీగాడు చూసేశాడు. లేదంటే అసలు టెన్షన్ ఉండేదే కాదు. సరే, ఇంతకీ ఇప్పుడేం కలిపావు? అదా, పెద్దనాన్నకి రోజు పాలల్లో ప్రోటీన్ పౌడర్ కలిపి తాగడం అలవాటు కదా. నేనందులో స్లో పాయిజన్ కలిపా. మెల్లగా ఆరోగ్యం క్షీణించి క్షీణించి ఏదో ఒకరోజు గుండెకి పోతారు. కానీ ఎప్పుడో పోతే ఎలా? దేవాంష్కి బాధ్యతలు అప్పగించక ముందే పోవాలి కదా. అందుకే కాస్త ఎక్కువ డోసు కలుపుదామని వెళ్ళి అంజుగాడికి బుక్కపోయా.
ఏంటి కొట్టావు? కుంపదీసి క్యారెక్టర్ మారిపోయిందా ఏంటి? నా క్యారెక్టర్ మారడం కాదు, నీ క్యారెక్టరే ఎంతకీ మారకుండా అలాగే తగలబడింది. మారవా నువ్వు? బుద్ధి జ్ఞానం లేదా? ఇప్పుడు నేనే తప్పు చేశాను. దేవాంష్కి అధికారం దక్కకుండా చేయాలంటే పెద్దనాన్న ఉండకూడదు కదా, అదే చేశాను. నీ మొహం. మనుషుల్ని చంపాలని చూస్తే హంతకుడు అవుతావు గాని అధికారం వస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా తట్టలేదా నీ మట్టి బుర్రకి?